ఎంక్వైరీ చేయకుండా ఎవరిని చేయలేదండి. అమ్మా ఒక వెర్షన్ ఇప్పుడు నా ఒక నిమిషం తమ్ముడు, నీ వెర్షన్ నీకుంటుంది, నా వెర్షన్ నాకుంటుంది. ఏ వెర్షన్ అయినా మేము ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను కానీ లోపల గవర్నమెంట్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ ఒక ఎంక్వైరీ లేకుండా ఒకరిని ట్రాన్స్ఫర్ చేయాలంటే రేపు పొద్దున్న ఎంక్వైరీ చేయడం తప్పు చేశారంటే వీళ్ళైనా ఫిక్సప్ అవుతారు కదా, వీళ్ళైనా సస్పెండ్ అవుతారు కదా. సో ప్రాపర్గా అలా 5 సంవత్సరాలు దాటి చాలామంది ఉన్నారు. మేము ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం, ఈవెన్ కానిస్టేబుల్స్నైనా మేము రెగ్యులర్ పోలీసులలోనే కానిస్టేబుల్స్నైనా 5 సంవత్సరాలు ఒకే దగ్గర ఉంటే కనుక షఫిల్ చేయాలని మేము అనుకున్నాం. అదేవిధంగా ప్రెజెన్స్లో ఉన్న వార్డర్స్ని కూడా ఏదైనా 5 years దాటిన తర్వాత కూడా మేము కొంతమందిని షఫిల్ చేయాలనుకున్నాం. కూటమి ప్రభుత్వంలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఓకే. నేను ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా హోమ్ మినిస్టర్నే కదా, కూటమి ప్రభుత్వం తాలూకా సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు, కూటమి ప్రభుత్వం తాలూకా డిప్యూటీ సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు. నేను అది కాదండి, నేనేమంటున్నానండి, ఈరోజు మేము ఎవరిని సస్పెండ్ చేయలేదే, ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడు కొంతమంది మన పరిస్థితి ఏంటంటే అదే చెప్తాను యూనిఫామ్ సర్వీస్లో మనం ఉంటాం. యూనిఫామ్ సర్వీస్లో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా ఈవెన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ బంద్ ఏర్పాటు చేశారండి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చి సంతకం పెడతాడా పెట్టడా? బందుల్లో కానీ ధర్నాల్లో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నవాడు ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయకూడదు, ఇది రూల్. అట్ ద సేమ్ టైం అంతకు మించి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే యూనిఫామ్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ధర్నాలు అవి చేయకూడదు. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ వేరు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇప్పుడు ఆ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది. ఫర్దర్గా ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికే ప్రతి ఇంచ్ టు ఇంచ్ ఈరోజు సెర్చ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కొన్ని ఇష్యూస్ కూడా బయటపడిన ఆ ఇష్యూస్ కూడా మీతో షేర్ చేశాను. అమ్మ వాళ్ళ ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఒకటి విషయం చెప్తున్నానమ్మా, ఎవరికి తప్పు చేయకుండా అన్యాయం జరగదు. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఈరోజు కాకపోతే రేపైనా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది కదా. ఈరోజు సెల్ ఫోన్లు దొరికినాయి, చెప్పాను ఒక ప్లాంట్ దొరికింది, లోపల ఒక మొక్క దొరికింది, గాంజా మొక్క దొరికింది. ఈరోజు కొన్ని సందర్భాల్లో మా ఎంక్వైరీలో మాకు కూడా కొన్ని ఇష్యూస్ బయటపడుతున్నాయి. ఆ ఇష్యూస్లో భాగంగా మా డిపార్ట్మెంట్ వర్క్ మా డిపార్ట్మెంట్ చేసుకునివ్వండి, ఎవరికి కూడా ఇబ్బంది లేదు, ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు, ఎవరి మీద కూడా కొట్టలేదు. ఈరోజు ఎంక్వైరీ ఇంకా కూలంకషంగా ఎంక్వైరీ జరుగుతుంది. నిజంగా ఎంక్వైరీలో ఎవరైనా కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనుకుంటే కనుక డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇప్పుడు సూపరింటెండెంట్ మారారు, లాస్ట్ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు. ఆ సంగతి మీకు తెలుసా? లాస్ట్ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు, ఈరోజు కొత్త సూపరింటెండెంట్ వచ్చారు. కొత్త సూపరింటెండెంట్ ఈరోజు మొత్తం ప్రెజెంట్ అంతా కూడా సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏంటి ఉన్నాయని చెప్పేసి ఈరోజు తీసుకుంటున్నాం. టెక్నాలజీని కూడా బేస్ చేసుకుంటున్నాం ఈరోజు. అదే నాకు అర్థం కానిది ఏంటంటే, తప్పు చేస్తుంటే ఈరోజు భయపడాల్సిన అవసరం ఉంది. ఎవరు తప్పు చేసినా, ఎందుకంటే టెక్నాలజీ అంతకు మించి ఉంది ఈరోజు పట్టుకునే విధంగా. లోపల జరుగుతున్న పరిణామాలు గొడవ చేశారు. లోపల అనేది కొంత సెక్యూరిటీ లభిస్తుంది జనరల్ సీసీ కెమెరాలు లేదండి. నేను ఇప్పుడే చెప్పాను, ఎక్కడ కూడా సర్వేలెన్సెస్ ఏ మూలని కూడా ఒక్క చిన్న పార్ట్ కూడా వదలకుండా అన్ని ఏరియాస్ నుండి కూడా ఈరోజు సీసీ కెమెరాస్ పెట్టమని ఇప్పుడే మేము చెప్పడం జరిగింది. వితిన్ 10 daysలో మొత్తం మానిటరింగ్ అంత మాకు కమాండ్ కంట్రోల్ రూమ్లో, సూపరింటెండెంట్ రూమ్లో ఎవ్రీథింగ్ ఏ మూలలో చూసినా కూడా ప్రెజెంట్ కనిపించేటట్టుగా మేము ఈరోజు సీసీ కెమెరాస్ పెట్టడానికి కూడా సిద్ధపడ్డాం. కొంతమందిని ఇక్కడ నుంచి రాజమండ్రి షిఫ్ట్ చేయడానికి కూడా ఇప్పుడే ప్రపోజల్ కూడా వెళ్ళిందండి. ఇంచుమించు ఇక్కడ నుంచి ఒక 200 మంది లైఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజమండ్రి షిఫ్ట్ చేస్తాం. సిబ్బంది కొరత ఉంది. కొనసాగుతున్నాయా లేదా అన్నది యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నేను చెప్పకూడదు. ఒక ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం డెఫినెట్గా చెప్తాను. ఎందుకంటే ఈరోజు అవి తెలిసిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వేరే చోటకి షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పగడ్బందీగా సెక్యూరిటీ వేరేగా ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా. నేనేమంటానంటే, ఇప్పుడు ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు మొత్తం బయటకు వస్తాయి, ఎందుకు కంగారు? అంటే ఇప్పుడు నేను రోజువారీ టిక్ పెట్టి మీకు చెప్పాలా ఇది నేను చేశానని? కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చేసే ఇన్వెస్టిగేషన్స్లో కానీ లేకపోతే మేము చేసుకునే ఎంక్వైరీలో కానీ ఒక గోప్యత అన్నది అవసరం. ఎప్పుడు బయటకు వస్తుంది? అదంతా ఫ్లేర్ అప్ అయినప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను ప్రతిరోజు బయటకు వచ్చి నేను ఇది చేశాను అది చేశానంటే అవతల వాళ్ళు అలర్ట్ అవరా?
ఇప్పుడు మాకున్న పరిధులు కూడా మాకుంటాయి, దయచేసి ఆ పరిధుల్లో కూడా మమ్మల్ని ఉండేవ్వండి. దానివల్ల అదే కదమ్మా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం. ఈరోజు సెక్యూరిటీ మేము దాయాలి అనుకుంటే సెల్ ఫోన్ దొరికిందని బయటికి మీకు ఎలా వస్తుంది చెప్పండి. మేము ఈరోజు బయట పెడుతున్నాం, ఇలా కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి. అది ఏ గవర్నమెంట్ ల్యాబ్సెస్ అన్నది ఇప్పుడు మనం చెప్పుకున్నా కూడా వేస్ట్, అది అనవసరం, ప్రతి ఒక్కరికి తెలిసింది. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో కనీసం ఒకసారి ఎవరైనా వచ్చి ఇందులో వచ్చి చెక్ చేసుకోనో లేకపోతే ఎంక్వైరీ చేసుకోనో అదేమైనా జరిగిందా? నేను ఇది 6 నెలలు రెండోసారి నేను రావడం ఇక్కడ. సో నేనేమంటానంటే వాళ్ళ పూర్తి ఎంక్వైరీ జరుగుతుంది, లోపల ఎక్కడ ఎలా వెళ్ళింది మొత్తం అన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే టెక్నాలజీని తప్పించుకుని ఇప్పుడు ఎవడేం చేయలేడు. ఈరోజు సెల్ ఫోన్ అంటే ఈఎంఐ నెంబర్ ఉంటుంది, ఈఎంఐ నెంబర్ బేస్ చేసుకుని మీరు అందులో ఏ సిమ్ కార్డ్ వేసారు, ఏ నెంబర్స్ వచ్చినాయి అన్నది ఆల్రెడీ ట్రేస్ అయింది. ఆ నెంబర్స్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది అన్నది చెప్పడం ఎంతసేపు 5 నిమిషాల పని మాకు. అవన్నీ కూడా మేము అందరినీ ఏదో ఒక రోజు కంపల్సరీ మీ ముందు నుంచి చెప్పండి సార్. చాలా అందుకే కదా మారుస్తున్నాం. ఇది చిన్న మొక్క బా మీకు చూపించమన్నా కూడా చూపిస్తాను, పెద్ద విషయం ఏం కాదు, బయట చూపించుకోవాలి. ఎంక్వైరీకి పెద్ద టైం ఏం కాదండి, నాకు మహా అయితే ఒక 10 days 15 daysలో మాకు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు, ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఎంక్వైరీ చాలా క్లియర్గా. ఎందుకంటే ఇది ఎవడు దాచేది కాదు, దీన్ని అలా కాదండి, దీన్ని దాచేది కాదు, దీన్ని ఎక్కడ కూడా మబ్బి పెట్టలేము, ఏదో మసిపూసి మారడికాయ కూడా చేయలేము. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. అది సో ఏ మొబైల్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది ఒకటి మాత్రం క్లియర్, ఇక్కడ లోపల నుంచి ఏ నెంబర్తో మాట్లాడినా కూడా వాడు కూడా శిక్షార్హుడే కదా. సో కాబట్టి ఇందులో ఎంతమంది బయటకు వస్తారు ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి మేము ముందు ఉంచుతాం. ఏముందబ్బా సీడ్ ఎంత ఉంటుంది జేబులో పెట్టుకుని వెళ్తాడు, ఏమైంది ఇప్పుడు బయటకు వస్తున్నారు అంటే నేను ఎందుకు అది చెప్తున్నానంటే ఈరోజు మా వాళ్ళు ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎంత క్లియర్గా వాళ్ళు వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. లోపల ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, ఇంచుమించు ఎంతమంది ఉన్నారండి గంజాయి కేసులో ఉన్న వాళ్ళు? 1075 members లోపల గంజాయి కేసులో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఇంటర్ స్టేట్ ఒరిస్సా నుంచో మహారాష్ట్ర నుంచో వాళ్ళందరూ కూడా 1075 మంది ఉన్నారు లోపల. వాళ్ళే ఉన్నారు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, వాళ్ళే ఉన్నారు 50%. సో ఆటోమేటిక్గా ఇప్పుడు విషయం ఏంటంటే లోపలికి ఎలా వెళ్ళింది అనే కన్నా మేము లోపల గ్రహించామా లేదా అన్నది ఈరోజు మాకు ఇప్పుడు లోపలికి వెళ్ళకుండా చూసుకుంటాం. ఎక్కడ కూడా లేదు కంపల్సరీగా సిబ్బందిని కూడా పెంచుతాము. అవసరమైతే రెగ్యులర్ సిబ్బందిని పెట్టాలా, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పెట్టాలా, వాట్ ఎవర్ అంటే యూనిఫామ్ జాబ్స్లో మనం అవుట్ సోర్సింగ్ పెట్టలేం కాబట్టి రెగ్యులర్ సిబ్బందిని మనం పెట్టుకోవాలి. రెగ్యులర్ సిబ్బందిని ఏ రకంగా వీళ్ళ దగ్గర డిప్యూట్ చేయాలి, వీళ్ళకి ఎలాగ ఆన్బోర్డ్ చేయాలి, టెక్నాలజీని బేస్ చేసుకొని అంటే ప్రతి ఒక్క ఖైదీకి మనం ఒక్కొక్క పోలీసుని మనం పెట్టలేం కాబట్టి ఈ టెక్నాలజీని బేస్ చేసుకొని వీళ్ళకి కూడా ఈజీ అయ్యేటట్టుగా సర్వేలెన్సెస్ ఈజీ అయ్యేటట్టుగా మేము చూసుకుంటున్నాం. ఏం వివాదం చెప్పేస్తాను మాట్లాడేస్తాను, నేనే తీసాను, ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది? అయ్యా రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ, నేను జీతం ఇచ్చుకుంటున్న అబ్బాయి, ఓకే విషయం తెలిసింది, తీసి పడేసాం. వాస్తవం ఉంది, నాకు ఆరోపణలు వచ్చినాయి, నేను 2-3 సార్లు అలర్ట్ చేశా మంచి పద్ధతి కాదు అని. నేను ఒకటేనండి, గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను.